ఈరోజు ఓవరాల్గా వీక్ స్టార్టింగ్ డే మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వడం నష్టాల్లో స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండ్ అవ్వడం కూడా కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా వీక్ స్టార్టింగ్ డే అయితే నష్టాలతో అంటే ఇంచుమించు ఫ్లాట్గానే క్లోజ్ అయిపోయిందని చెప్పాలి. సెన్సెక్స్ వచ్చేసి 83,442 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓన్లీ 9 పాయింట్లు మాత్రమే పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 0.30 పాయింట్స్ అయితే పాజిటివ్నే ఉంది. 25,461 అంటే ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 82 పాయింట్లు నష్టపోయింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న ఇంచుమించు 0.5% అయితే నష్టాలు ఉండడం జరిగింది. ముఖ్యంగా కన్జ్యూమర్ అండ్ కన్జంప్షన్, నిఫ్టీ ఆయిల్, గ్యాస్ అండ్ కన్స్ట్రక్షన్, ఎనర్జీ వీటిలో మంచి మూమెంటం అయితే కనిపించింది. అండ్ మీడియాలో అయితే కొంచెం ప్రెజర్ కనిపించింది. అండ్ ఐటీ సెక్టర్, మెటల్ సెక్టర్, కన్జంప్షన్, పిఎస్యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ అయితే కొంచెం ప్రెజర్లోనే కనిపించడం జరిగింది. ఓవరాల్గా నెక్స్ట్ ఈ వీక్లో లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా మార్కెట్లు ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అండ్ మార్కెట్ గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఈ వీక్ అంతా లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? గత 2-3 వారాలుగా మార్కెట్ వచ్చి ఒకే లెవెల్లోనే ట్రేడ్ అవుతుంది. రేంజ్ బౌండ్ లో ఉంది మార్కెట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్ వచ్చి బట్ ఏదేమైనా లాస్ట్ వీక్ మనం చెప్పిన లెవెల్స్ లో ఆల్మోస్ట్ మనం ఒక లెవెల్స్ చెప్తే ఆ లెవెల్స్ కి వచ్చింది. అదేలాగానే ఇప్పుడు ఈ వీక్ కూడా మనము కొన్ని లెవెల్స్ ఇంపార్టెంట్ గా ఇది మనం రెగ్యులర్ గా చెప్తున్నాము. ఇది మన ప్రేక్షకులు చాలా మంది అడుగుతున్నారు, దానికోసం మనం రెగ్యులర్ గా వీక్లీ ఇస్తున్నాము. ఇప్పుడు నిఫ్టీ వచ్చి అట్ ప్రెసెంట్ వచ్చి ఈ రోజు మార్కెట్ క్లోజ్ వాల్యూ వచ్చి 56,949. సారీ నిఫ్టీ క్లోజ్ వచ్చి 25,461 క్లోజ్ అయింది. అంటే అసలు న్యూట్రల్ క్లోజ్ అయినట్టే, పాజిటివ్ లేదు అటు నెగిటివ్ లేదు. అంటే 30.30 అంటే అదేం పెద్ద అసలు అది న్యూట్రల్ గానే తీసుకోవాలి, మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చి మనము ఈ వీక్ లెవెల్స్ ఖచ్చితంగా మనము ఏ లెవెల్స్ నుంచి అప్ సైడ్ అనేది చెప్తాను. 25,500 పైన ఒక 1 అవర్ కానీ మార్కెట్ ట్రేడ్ అయ్యిందంటే నెక్స్ట్ లెవెల్ వచ్చి 25,565, 25,645, 25,694. ఇక ఫైనల్ లెవెల్ ఈ వీక్ వచ్చి 25,774 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది తర్వాత అదేలాగా డౌన్ సైడ్ కూడా 25,400 బిలో ఒక 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే టార్గెట్ డౌన్ సైడ్ వచ్చి 25,356, 25,276, 25,227 అండ్ 25,144. ఈ లెవెల్స్ దాకా ఈ వీక్ ఈ నెంబర్స్ మనం చూడడానికి అవకాశం ఉంది. ఓకే, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీక్ నుంచి చెప్తూనే వస్తున్నాము. 56,200 అనేది ఒక బెంచ్ మార్క్ అని చెప్పాను. దానిపైనే ఆల్మోస్ట్ ట్రేడ్ అయిన తర్వాత 57,628 ఆల్ టైమ్ అయి వెళ్ళింది. అంటే దాదాపు 1,500 పాయింట్లు వెళ్ళింది. నేను ఇది ఓవరాల్ గా చెప్తున్నాను. బట్ ఈ వీక్ లెవెల్స్ వచ్చి మనం బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ తీసుకోవచ్చు అంటే 57,225 పైన ఒక 1 అవర్ కానీ సస్టైన్ అయి ట్రేడ్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి 57,225 పైన ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ టార్గెట్ వచ్చి 57,579, 57,726, 57,963. ఈ లెవెల్స్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ కూడా 56,850 బిలో ఒక 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 56,721, 56,484, 56,337 అండ్ 56,100. ఈ లెవెల్స్ దాకా మనకి రావడానికి అవకాశం ఉంది. సెన్సెక్స్ కూడా చెప్తాను. సెన్సెక్స్ కూడా ఈ రోజు వచ్చి మనకి ఒక ఓన్లీ 9 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది. అంటే ఇదేం పెద్ద న్యూట్రల్ క్లోజింగ్ ఒక విధంగా చెప్పాలంటే. ఓకే,
ఇదేం మనకి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, జస్ట్ 9 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఈ వీక్ సెన్సెక్స్ వచ్చి 83,600 పైన ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే టార్గెట్స్ వచ్చి 83,767, 84,023, 84,181 అండ్ 84,437 ఈ లెవెల్స్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ కూడా మనకి 83,200 బిలో ఒక 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 83,098, 82,842, 82,684 అండ్ 82,428 ఈ లెవెల్స్ దాకా డౌన్ సైడ్ మనకి చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆల్ టైమ్ హై లో మనం ఉన్నాము, జస్ట్ ఒక 700 పాయింట్స్. బట్ ఇక్కడ ఇది మనం అనుకునేదే ఈ పాయింట్ లో ఇక్కడే ట్రేడ్ అవుతూ స్టాక్స్ అన్ని కూడా కొన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హై వెళ్తూనే ఉన్నాయి, కొన్ని స్టాక్స్ దిగుతున్నాయి. ఇది ఒక న్యాచురల్, ఎందుకంటే ఆల్ టైమ్ హై నియర్ లో పెట్టే మార్కెట్ వచ్చి ఒక కొన్ని స్టాక్స్ అన్ని వాటి టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, దానికోసమే ఇక్కడ ఇది జరుగుతుంది. బట్ ఓవరాల్ గా ఒక వాల్యూ చెప్తాను, ఇప్పుడు 25,700 కానీ బ్రేక్ అయితే ఇది వచ్చి ఒక వాల్యూగా తీసుకోవచ్చు. వీక్లీ లెవెల్స్ ఆల్రెడీ చెప్పేశాము. 25,700 కానీ బ్రేక్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి ఒక అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటిల్ 25,700 బ్రేక్ అవనంత వరకు ఈ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. సార్ ఈ వీక్ అంతా అంటే ఇన్వెస్టర్ లో స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి సార్ ఈ వీక్ లో ముఖ్యంగా? మనం చెప్పిన లెవెల్స్ లో 2, 3 ఎవ్రీ లెవెల్స్ లో వచ్చి బయింగ్ జరుగుతూనే ఉంటుంది సార్. ఓకే, ఒకటి మనది వచ్చి మన లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి ఆ లెవెల్స్ బేస్ చేసుకొని డౌన్ కింద 1 అవర్ క్లోజ్ అయితే షార్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ నేను రిస్క్ తీసుకోలేను, నాకు షార్ట్ వద్దనుకుంటే లాస్ట్ లెవెల్లో వచ్చేదాకా మనం బై చేసుకోవచ్చు. ఒక్కొక్క లెవెల్లో ఒక 25% బై చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి పుల్ బ్యాక్ అవుతాం సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ది బెస్ట్ 5 స్టాక్స్ కానీ ది బెస్ట్ 2 కానీ 3 కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా స్టాక్స్ చెప్తాను. ఓకే, ఫిన్ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్. హలో సార్ చెప్పండి. FINEORG ఫైన్ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 5220 ఉంది, ఇక్కడ బై చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి ఏదైనా ఒక 200 రూపీస్ డిప్ వచ్చినా కూడా అక్కడ కూడా బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 6168 ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ 7224 అండ్ థర్డ్ టార్గెట్ 8907. ఇవన్నీ వచ్చి 40 to 60 days కి మనం అస్యూమ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 4140. ఇది వచ్చి ఫిన్ ఆర్గానిక్స్ FINEORG అని ఉంటుంది NSE లో. ఓకే, మరో స్టాక్ వచ్చి ధర్మజ్ క్రాప్ గార్డ్ లిమిటెడ్, అంటే DHA ఆర్ MAJ క్రాప్ గార్డ్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో 333 ఉంది, ఇప్పుడు కొనకూడదు. 340 పైన బై ఓన్లీ అబో. 340 పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 438, 543, 711. స్టాప్ లాస్ వచ్చి 232 రూపాయలు స్టాప్ లాస్ తీసుకోవచ్చు. అదేలాగా డాల్మియా భారత్ సిమెంట్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 2154 ఉంది, ఇప్పుడు కొనకూడదు. 2250 పైన ఈ స్టాక్ కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి 2528, 2841 అండ్ 3341. స్టాప్ లాస్ వచ్చి 1925. ఈ 3 స్టాక్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి కరెంట్ గా ఫిన్ ఆర్గానిక్స్ మాత్రం ఇమీడియట్ గా బై చేసుకోవచ్చు. మిగతా 2 స్టాక్స్ వచ్చి మనం చెప్పిన వాల్యూ పైన కొనుక్కోవాలి. ఓకే సార్. ఓకే, ఓవరాల్గా ఈ వీక్ అయితే మనకి జూలై మంత్ అంతా కొంచెం మంచి పాజిటివ్ మూమెంట్లోనే ఉంటుందా? చూడండి, మనం ఇప్పుడు బై అండ్ డిప్స్ లోనే ఉన్నాం సార్. ఓకే, కాబట్టి మనం మార్కెట్ ఏదైనా డిప్ అయిందంటే ఖచ్చితంగా బై చేసుకోవాల్సిందే. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
యా, థ్యాంక్ యూ. సో ఇది ఈవీకి సంబంధించిన లెవెల్స్ గురుప్రసాద్ గారు అయితే చెప్పారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.